హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను మీకోసం ఒక షార్ట్ రీడింగ్ తీసుకొని వచ్చాను. ఇదేంటంటే మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్. ఓకే, మీ పర్సన్ మీతో చెప్పలేని ఒక ఫీలింగ్స్, అది మీరు నో కాంటాక్ట్ అయినా, లెస్ కాంటాక్ట్ అయినా, ఇన్ కాంటాక్ట్ అయినా, ఎనీ ఇది సిచ్యువేషన్ మీరు చూడొచ్చు అనమాట. ఓకే, చూద్దాం. సో మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం. Page of Pentacles, Seven of Swords, and the Fool. ఓకే, సో ఇక్కడ 3 కార్డ్స్ కూడా ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ కనిపిస్తూ ఉందండి. చాలా ఒక ఏంటంటే వాళ్ళు మీకన్నా చిన్నవారు అవ్వచ్చు, ఏజ్లో చిన్నవారు అవ్వచ్చు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవారు అవ్వచ్చు. సో ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏంటంటే మీతో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీ కనెక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీరంటే ఇష్టం ఉంది, కాకపోతే ఏంటంటే వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఇష్టం లేదు. సో అది మీకు హిడెన్గా పెట్టారనమాట. వాళ్ళు మీరేమో ఒక మ్యారేజ్ కానీ ఏదైనా కోరుకుంటూ ఉంటే కనుక వాళ్ళు మాత్రము వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. ఇది హిడెన్ అనమాట. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి మీకు కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దాచుకుంటున్నారు. సో వాళ్ళు మేబీ వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే వేరే ఆప్షన్స్ ఓపెన్లో పెట్టి ఉండొచ్చు. సో వాళ్ళకి మిగతా వాళ్ళతో కూడా వాళ్ళకి సంబంధాలు ఉండుండొచ్చు, ఫ్లర్టింగ్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు హిడెన్గా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కనెక్షన్ అనేది ఒక కొత్తగా, వింతగా, ఒక వెరైటీగా అనిపించింది. ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది వచ్చింది. సో ఈ కనెక్షన్లో వాళ్ళు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్దాము అనుకుంటున్నారు. వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ చెప్తున్నారు ఇది నీకు సరైన పని కాదు అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఈ వ్యక్తి ఈ కనెక్షన్లో అనేది వచ్చారు. ఇంకా చూద్దాము. ఓకే, సో వన్స్ ఈ వ్యక్తి మీ దగ్గరికి రాగానే, మీతో ఒక కనెక్షన్లోకి రాగానే ఇక్కడ ఏమైందంటే మీరు సీరియస్ అనేది వాళ్ళకి తెలిసింది. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ చేసి సడన్గా వాళ్ళు డిసపియర్ అయిపోవడం, గోస్ట్ చేయటము, మీతో మాట్లాడడం మానేయటము, మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేయటము. సో ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే అవాయిడ్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఒక ప్రైడ్ అండ్ ఇగో ఉంది. సో నువ్వు చేసేది తప్పు, నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, నువ్వు నాకు ఏది ఒక ఆన్సర్ చెప్పటం లేదు అని ఒకవేళ మీరు నిలదీసి అడిగితే కనుక సో వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ అనేవి అంత పాజిటివ్గా లేవు. సో మీరు వాళ్ళతో ఎంజాయ్మెంట్ కోసం అయితే మాత్రము మీరు ముందుకు వెళ్ళొచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎటువంటి ఏంటంటే కమిట్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ ఏది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ వ్యక్తి నుంచి. సో డిసెంబర్ మంత్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.